అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు ఆయన యొక్క ప్రతి లీలలోనూ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు. మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రతి చిన్న విషయాన్ని చాలా నిశితంగా పరిశీలన చేసి మహాస్వామివారు మన యొక్క మార్గాన్ని నిర్దేశిస్తారు, మన నడవడికని సరిదిద్దుతారు. మహాస్వామివారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా సంవత్సరాల క్రితం మహాస్వామివారి దర్శనానికి 4-5 పండితులు వచ్చారు. స్వామివారికి సాష్టాంగం చేసి స్వామివారి ముందు ఆ 4 పండితులు కూడా కూర్చున్నారు. మహాస్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కూర్చున్న పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు మహాస్వామివారు, భక్తులు ఎవరైనా నాకు నమస్కరిస్తే నేను వారిని నారాయణ నారాయణ అని ఆశీర్వదిస్తాను. మరి మీ గృహస్థులు ఏమైనా ఆశీర్వదిస్తారు అని అడిగారు. అసలు మహాస్వామివారికి తెలియని విషయమా? కాదు. మనల్ని సరిచేయడం కోసం అని చెప్పి మహాస్వామివారు అక్కడ ఉన్నటువంటి మిగతా భక్తులందరికీ కూడా తెలియాలని చెప్పి ఈ సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారు. వెంటనే ఆ పండితులు చెప్పారు, మేము దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదిస్తాం, అదే సంప్రదాయం అని అన్నారు. అంటే ఏంటి అని అడిగారు. ఏమీ తెలియనట్లుగా మహాస్వామివారు ప్రశ్నించారు. చాలా కాలం సౌఖ్యంగా ఉండు, సుఖంగా ఉండు అని అర్థం పరియవా అన్నారు వాళ్ళంతా కూడా. మహాస్వామివారు అక్కడ ఉన్న మిగతా పండితులను కూడా అదే ప్రశ్న వేశారు. అందరూ కూడా ఇలాగే సమాధానాన్ని చెప్పారు. మహాస్వామివారు కొంచెం సేపు మౌనంగా ఉండి, మీరందరూ చెప్పిన అర్థం తప్పు అన్నారు. పండితులందరూ కూడా నోరు వెళ్ళబెట్టి ప్రశ్నార్థకంగా చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పండితులు, పెద్ద పెద్ద విద్వాంసులు, సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు, మంచి విద్వత్తు కలిగిన వారు. అలాంటి వాళ్ళని మీరు చెప్పిన అర్థం తప్పు అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి చూశారు. సంస్కృత వాక్యంలో దీర్ఘాయుష్మాన్ భవ అనేది చాలా సామాన్యం. సంస్కృత పరిజ్ఞానం ఏమీ లేకపోయినా సరే మనకు అర్థమవుతుంది. కానీ మరి మహాస్వామివారు ఏంటి ఆ అర్థం తప్పంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వారి పరిస్థితిని చూసి మహాస్వామివారు అంటారు, నేను చెప్పనా దాని అర్థం ఏంటో అన్నారు. అంతే, ఒక్కసారి పండితులందరూ కూడా అలర్ట్గా ఉండిపోయారు, చెవులు రిక్కించి వింటున్నారు మహాస్వామివారు ఏం చెప్తారా అని. పంచాంగము అంటే ఏంటి? 5 అంగాలు, అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. ఈ పంచాంగంలో ఉన్నటువంటి 27 యోగాలలో ఒకటి ఆయుష్మాన్ యోగం, 11 కరణాలలో ఒకటి భవ కరణం, వారాలలో సౌమ్యవాసరం. సౌమ్యవాసరం అంటే ఏంటంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి 3 అంటే ఆయుష్మాన్ యోగము, భవ కరణము, సౌమ్యవాసరము అంటే బుధవారము, ఈ 3 కలిసి వస్తాయో అది శ్లాఘ్యము అంటే చాలా శుభప్రదము, యోగకారకము అని అర్థం. ఈ 3 కలిసిన రోజున ఏమేమి మంచి ఫలితాలు, ఏమేమి మంచి ఫలాలు సంభవం అవుతాయో అవి నీకు ప్రాప్తించుగాక అని అర్థం. దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఎంత కరెక్ట్గా సునిశితంగా చెప్పారో చూడండి. మనందరికీ కూడా మామూలుగా దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ ఆయుష్మాన్ భవ, చాలా రోజులు సుఖ సంతోషంగా ఉండు అని దీవిస్తున్నారు అని అనుకుంటాం కదా. కానీ స్వామివారు చెప్పారు ఆయుష్మాన్ యోగము, భవకరణము, బుధవారము ఈ 3 కలిసి వచ్చిన రోజున ఏమేమి మంచి ఫలాలు సంభవం అవుతాయో అవన్నీ నీకు ప్రాప్తించుగాక అని అర్థంట. ఈ మాటలు విన్న వెంటనే అక్కడ పండితులు ఆశ్చర్యపోయారు. అందరూ కూడా మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు. సామాన్యంగా తమిళనాడులో బుధవారానికి చాలా ప్రాశస్త్యం ఉంది. చవితి ద్వాదశి కాకుండా ఉన్న రోజు ఏ రోజైనా అది బుధవారం అయితే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. బుధవారం అంత మంచి వారము అని చెప్పి బహుశా ఆ అర్థం కూడా కలిసి ఉండొచ్చునేమోగాక. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.